రక్తంలో పెరిగే గ్లూకోజ్ కానీ మనం తీసుకునే ఉప్పు కానీ కిడ్నీ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది, నేరుగా అక్కడ జరిగే క్రియలు ఏంటి, సో తద్వారా ఎట్లా డ్యామేజ్ జరుగుతుంది? సో నార్మల్గా ఏంటంటే మన హ్యూమన్ బాడీ ఏదైతే ఉందో మనకు ఒక సాల్ట్ ప్రమాణం కానివ్వండి, ఒక షుగర్ ప్రమాణం కానివ్వండి. సో షుగర్ ప్రమాణం తీసుకున్నట్లయితే మనం అరౌండ్ 100 to 200 మెయింటైన్ అవుతుంది. ఇప్పుడు మీకు కానీ మాకు కానీ ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేస్తున్న టైంలో టెస్ట్ చేసినా కానీ ఈ రేంజ్లో మెయింటైన్ అవుతుంది. బట్ ఏమవుతుందంటే డయాబెటీస్ వాళ్ళకి 200, 300 అట్లా మెయింటైన్ అవుతుంది. ఈ ఎక్కువ షుగర్ ఎప్పుడైతే ఆ బ్లడ్లో ఎక్కువ షుగర్ ఉండి ఆ మెంబ్రెయిన్కి టచ్ అవుతుందో, ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ ఉంటుంది కదా, ఆ ఫిల్టరింగ్ మెంబ్రెయిన్ టచ్ అయినప్పుడు ఎక్కువ షుగర్ ఉన్న బ్లడ్ వచ్చి అక్కడ టచ్ అయినప్పుడు అక్కడి నుంచి ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అవుతుంది అనమాట. బికాజ్ ఇట్ ఈస్ నాట్ డెస్టైన్ టు సీ దట్, టు సీ సో మచ్ షుగర్స్. అది చూసినప్పుడు వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ దెబ్బతిని ఇట్ విల్ లీక్ ద ప్రోటీన్ అనమాట. వన్స్ ప్రోటీన్ లీకేజ్ స్టార్ట్ అయితే ప్రోటీన్ లీక్ అయినప్పుడు కూడా అది అక్కడ పక్కన ఉన్న ట్యూబ్యూల్స్, అక్కడ పక్కన ఉన్న స్ట్రక్చర్కి ప్రోటీన్ లీక్ అవుతుంది. ప్రోటీన్ కూడా దోస్ ఏరియాస్ విల్ నాట్ అకామిడేట్ ప్రోటీన్ అనమాట. ఆ ఏరియాస్ కూడా ప్రొలిఫరేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే సమ్ రియాక్షన్ లాగా వస్తుంది అనమాట. సో తద్వారా దాని కిడ్నీ డ్యామేజ్ అనేది స్టార్ట్. సో తద్వారా ఆ యొక్క ఫిల్టర్ ఖరాబ్ అయిపోతుంది. సో ఇట్ హ్యాపెన్స్ లైక్ దట్ అనమాట. ఈచ్ టైం కొంతవరకు కాంపెన్సేట్ చేసుకుంటూ వెళ్తుంది. బట్ ఎవ్రీ 24 hours అదే షుగర్ మెయింటైన్ అవుతుంది అనుకోండి, ఇట్స్ కీప్ ఆన్ డ్యామేజింగ్ ద ఫిల్టర్ అనమాట. జంక్ ఫుడ్స్ అవన్నీ తింటే సాల్ట్ పెరుగుతుంది, సాల్ట్ పరిమాణం పెరిగితే సాల్ట్ కూడా బ్లడ్లో కలుస్తుంది, బ్లడ్ వెళ్ళి ఫిల్టరింగ్ మెంబ్రెయిన్కి టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు అది అంత ప్రమాణాన్ని తీసుకోవడానికి యాక్సెప్ట్ చేయనప్పుడు ఇట్ విల్ డ్యామేజ్ అయినప్పుడు ప్రోటీన్ లీక్ అవుతూనే దెన్ ఇట్ విల్ డ్యామేజ్ ద ఫిల్టర్. తద్వారా ఈ యూరియా పెరగడం, క్రియాటినిన్ పెరగడం, ప్రోటీన్ లీకేజ్ అవ్వడం ఇవన్నీ అవుతున్నాయి. సో సింపుల్గా అంటే మన న్యాచురల్ని ఎప్పుడైతే మనం డిస్టర్బ్ చేస్తున్నామో ఐస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి, అదేవిధంగా బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. మెడ్ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.